ముందుగా మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 7 షేర్ చేస్తానండి. క్వశ్చన్ చూద్దామండి. హాఫ్ కేజీ ప్యాక్ అని అంటారు కదండి, మీరు ఫుల్ ప్యాక్ చూపించండి, సీల్ తీయకుండా ఉన్న ప్యాక్ మాకు వీడియోలో చూపించండి అని కామెంట్ బాక్స్లో అడిగారండి. ఇదిగోండి, ఇదొకటి, ఇది అర కేజీ, ఇదొక అర కేజీ, మొత్తం టోటల్గా బీడ్స్ కేజీ అనమాట. ఇవి నాకు రేట్ వచ్చి 400 పడిందండి. ఇదొక 400, ఇదొక 400, 800 అనమాట కేజీ బీడ్స్ వచ్చి. మనకి మినిమం 100 గ్రామ్స్ ఇస్తారండి, అంతకు తగ్గించి అయితే ఎవరు బీడ్స్ మార్కెట్లోనూ. ప్యాక్గా తెచ్చుకుంటే మీరు ఇట్లా మీకు చాలా సేవ్ అవుతుంది అనమాట మనీ అనేది. ఓకేనా? ఎందుకంటే ఈ 2 కలర్స్ తీసుకుంటే అండి మీకు చాలా ఐటమ్స్ అల్లుకోవచ్చు. కిచెన్ వేర్ ఐటమ్స్ కానీ, లేదంటే మనకి గాడ్ ఐటమ్స్ అన్నీ నేను పెట్టా కదా, అవి అల్లుకోవచ్చు. మరలా కోడి పిల్లలని చాలా అల్లానండి మన ఛానల్లోనూ. అవన్నీ మీరు 2 కలర్స్ బీడ్స్ ప్లస్ ఒక వైట్ తీసుకొచ్చుకున్నారనుకోండి, చక్కగా అన్నీ అల్లుకోవచ్చు అనమాట. ఇదండి బీడ్స్ గురించి. ఇవి ప్యాక్. ఈ 2 తెచ్చుకుంటే చాలా అండి, చాలా అవుతాయి. మీకే వేరియేషన్ తెలుస్తుంది. ఒక్కసారి మీరు అల్లుకుని చూడండి ఎన్ని పడతాయి ఏంటి అనేది. మనం బయట కొన్న వస్తువుకి మనం సొంతంగా మనం రెడీ చేసుకున్న ఐటెంకి ఎంత తేడా ఉంటుందో మీరు ఒకసారి చేస్తేనే కదండి అర్థమయ్యేది. కొని అల్లండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చాలా రకాలు దొరుకుతున్నాయండి మార్కెట్లో బీడ్స్. మన ఛానల్లో చాలా ఉన్నాయి తెలుగులోను అల్లే విధానం. మీరు అవి చూసి అల్లుకోవచ్చు. మీరు హోల్స్ ఉన్నాయా లేదా బీడ్స్ కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకోండి. హోల్స్ లేకపోతే మనకు ఉపయోగం ఉండదండి. ఇదిగోండి ఇవి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడిగారండి. ఆన్లైన్లో దొరుకుతున్నాయండి, మీషోలోను, ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లో కూడా మీకు దొరుకుతున్నాయి ఈ బీడ్స్. మనకి అవి కాకుండా కొంతమంది మాకు అసలు ఆర్డర్ పెట్టుకుంటాం కుదరదండి అమెజాన్లోనే అంటున్నారు. వాళ్ళైతేనండి మామూలుగా మనం బయట అయితే ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి, మీకు నావెల్టీ షాపుల్లో దొరుకుతాయి. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు పెళ్ళిళ్ళకి సంబంధించి ఇప్పుడు పూజా సామాన్లు అమ్ముతారు చూసారండి, అక్కడ కూడా దొరుకుతున్నాయండి. ఇంకా మనకి పెళ్ళిళ్ళకి కావాల్సిన తలంబరాల్లో పోస్తానికి ముత్యాలు అమ్ముతున్నారండి, అక్కడ కూడా దొరుకుతున్నాయి మీకు. ఓకే అండి, చూసి పర్చేజ్ చేసుకోండి. లేదు అనుకోండి మీకు దగ్గరలో ఉన్న ఫ్యాన్సీ షాప్ ఓనర్ గారికి ఇలా మాకు బీడ్స్ కావాలని చెప్పి మన వీడియో చూపించండి. 6mm సైజ్ బీడ్స్ ఇవి నేను వాడేది. మీరు ఆ వీడియో చూపించి మాకు ఈ బీడ్స్ కావాలండి అని అంటే ఓనర్ గారే తెచ్చి పెడతారు మీకు. ఇదండి ఇవి. నెక్స్ట్ ఇంకొకటి అడిగారు, డ్రాప్ బీడ్స్లో అరటి గెలలు అల్లారు కదా మీరు, అవి ఏ బీడ్స్ అండి అన్నారు. ఇదిగోండి డ్రాప్ బీడ్స్లో కూడా రకరకాలు ఉంటాయండి. వీటిల్లో కూడా నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. ఇదిగోండి అరటి గెలలకు అల్లింది నేను ఇదండి, ఎల్లో సైజు. నా దగ్గర అయితే ఇప్పుడు లేవు ఎల్లో, అందుకు మీకు వైట్ చూపిస్తున్నాను. ఇవి మామూలుగా బొమ్మలు అల్లుకుంటానికి కానీ ఏవైనా అల్లుకోవచ్చు. ఇవైతేనో పరుసులు అల్లుకోవచ్చు అండి, హ్యాండ్ బ్యాగ్స్ అల్లుకుంటానికి ఇవి ఉపయోగిస్తాం. బీడ్స్ని ఏటికైనా ఉపయోగించుకోవచ్చు అండి. మనం ఐటమ్ని బట్టి బీడ్స్ అనేది సెలక్షన్ ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇదండి అరటిగెల. దాదాపు నేను 1/2 ఇంచు ఉంటుందండి అరటిగెలకు ఉపయోగించిన బీడ్స్, 1/2 ఇంచు ఉంటాయి. ఓకే అండి, ఇదొకటి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, నీడిల్ అడిగారు, వైర్ అడిగారండి. వైర్ గురించి అడిగారండి. వైర్ అండి మనం బీడ్స్ని బట్టి వైర్ తీసుకోవాలి. ఇవి 6mm సైజ్ బీడ్స్ కాబట్టి 4mmకి, 6mmకి, 8mmకి కూడా నేను 40నే వాడతానండి. ఇప్పుడు సైజు పెరిగిందనుకోండి డబల్ తీసుకుంటాను అనమాట. నేను కొంచెం సైజు తగ్గిందనుకోండి బీడ్ సైజు సింగిల్ తీసుకుంటాను అనమాట. మీకు దీనిలో కూడా కలర్స్ ఉంటాయండి. వీటిల్లో వైర్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి, కానీ మీరు ఇలా సిల్వర్ కలరే తీసుకోండి. వీటిలో కలర్స్ ఉంటాయి వైర్లో, మరలా మీరు చూసి పర్చేజ్ చేసుకోండి. వేరే కలర్ వేసారనుకోండి బాగోదు, అసలు మనకు ఐటమే లుక్ బాగోదండి మెయిన్గాను. అదొకటి మీకు ఇలా దొరుకుతాయి. ఇదిగోండి నేను వాడేదైతే శ్రీ సాయి ఇంటర్నేషనల్ కంపెనీ వాళ్ళది. లెంత్ వచ్చి 45 మీటర్లు ఉంటుందండి, అంటే ఇలా ఉంటుంది. ఇది 45 మీటర్లు ఉంటుంది అనమాట పొడవు. ఈ 40mm డయా అంటే నెంబర్ అండి, వైరు నెంబరు 40. ఇది 40 ఉంటుంది, 50 ఉంటుంది, 100 కూడా ఉంటుందండి. మన బీడ్స్ని బట్టి వైర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు బీడ్స్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత వైర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత నీడిల్ 6 నెంబర్
6 నెంబర్ నీడిల్. హెమ్మింగ్ సూది ఉంటుంది చూసారా, దీనికి అది ఉపయోగించుకోవచ్చు అండి. స్పెషల్గా మనం ఏమీ పర్చేజ్ చేయవసరం లేదు, నీడిల్ మాత్రం. ఓకే అండి, ఇదనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 7 షేర్ చేస్తానండి. ఆల్రెడీ నేను 6 భాగాలు అల్లే విధానం షేర్ చేసేసానండి. ఇదిగోండి, దానిలో అయితే గజమాల, గద, ముందు అల్లే వీడియోలు చూడండి. ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూస్తే ఈ 2 అల్లే విధానం ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ కిందటి వీడియోలో అయితే నేను ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను. పార్ట్ 6 వరకు ఇంత మటుకు రెడీ అయిపోయాయి మనకి. ఈ వీడియోకి కావాల్సిన మెటీరియల్ చూసేద్దామండి. గ్రీన్ బీడ్స్, ఎల్లో కలర్ బీడ్స్, మనకి ఈ ఆంజనేయ స్వామి బొమ్మ నిలబెట్టడానికి సపోర్ట్గా 2 కర్ర ముక్కలు కావాలి. ఓకే అండి, అవి ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఇవి రొటీనే కదండి మనకి అల్లేటప్పుడు మెయిన్గా కావాల్సినవి. ఇంకా అవి పనికి రాని పాలిథిన్ కవర్లు, హ్యాండ్ కవర్లు ఉంటాయి చూసారా, పనికి రానివి. ఇవి కూడా మనకు అవసరం అవుతాయి దీని లోపల ఫిల్ చేయడానికి. ఇదండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పటి వరకు మనం ఈ బాడీ పార్ట్ నుంచి డ్రెస్సింగ్ పార్ట్ ఇక్కడ వరకు వేసేసాము. ఇక్కడ వరకు అయితే ఆంజనేయ స్వామిని పూర్తిగా అల్లేసాము. ఇప్పుడు ఈ కాళ్ళు వేద్దామండి. మీ దగ్గర బీడ్స్ ఇప్పుడు మనం వాడేవి 6 mm సైజ్ వాడుతున్నాం. మీ దగ్గర 4 mm సైజ్ బీడ్స్ ఉంటే ఇక్కడి నుంచి వేరియేషన్ ఇచ్చుకోవచ్చు అండి. కాలు సన్నగాను ఇక్కడికి నుంచి సన్నగా అల్లుకోవచ్చు. కలర్ బీడ్స్ ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ 6 mm వాడి ఇక్కడ 4 mm వాడుకోండి. నా దగ్గర అయితే లేవండి, అందుకని నేను పూర్తిగా మొత్తం ఒకటే వాడేస్తున్నాను. ఇప్పుడు కాలు ఏమవుతుందంటే ఇట్లా పొడవుగా అనిపించేస్తుంది. మనం వేరియేషన్ కాలు సన్నగా మోకాలు వరకు సన్నగా ఇచ్చి అక్కడి నుంచి మామూలుగా యథాస్థితిగా ఇచ్చేసుకుంటే వేరియేషన్ చూపించుకుంటే బాగుంటుంది. నా దగ్గర బీడ్స్ నెంబర్ సైజు లేదండి, కేవలం 6 mm వాడు ఉన్నవి. అందుకని నేను పూర్తిగా 6 mmతోనే వేసేస్తా. ఇప్పుడు ఈ కాలు చూద్దామండి. ఇదిగోండి, కిందటి వీడియోలో మీకు 2 కాళ్ళు విభజించేసాం. బాడీ పార్ట్ నుంచి కాళ్ళు అల్లుకుంటానికి సిద్ధం చేసేసుకున్నాం. పార్ట్ 6లో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇలా ఇక్కడ 2 బీడ్స్ యూజ్ చేసేస్తే మనకి ఇట్లా వేరైపోతాయి కాళ్ళు. ఓకే అండి, చూసుకోండి. ఇదొకటి మీరు చూడండి కరెక్ట్గా. మీకు బీడ్స్ ఎన్ని రావాలంటే అండి, ఈ కాలుకి ఎన్ని రావాలో దీనికి ఎన్ని రావాలో చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. ఇటు కూడా 1 2 3 4 5 6 7 8 9 10. ఇటు 10 బీడ్స్ రావాలి. ఒక కాలుకి 10 బీడ్స్ రావాలి. ఈ 2 బీడ్స్ని ఉపయోగించు. ఈ కర్ర ముక్కలు ఎప్పుడు పెడతాము అనేది చెప్తాను. మరలా కర్ర ముక్కల గురించి అడిగారండి, మర్చిపోయాను నేను. ఈ కర్ర ముక్కలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగారు. ఈ కర్ర ముక్కలు అండి మీకు బట్టల కొట్లు ఉంటాయి చూసారా, ప్యాంటు బిట్లు, షర్ట్లు, ప్యాంట్లు తానుల్లో వస్తాయి కదా, వాటికి చుట్టూ వస్తాయండి కర్రలకి. అక్కడ కూడా మీరు తెచ్చేసుకోవచ్చు. మనకైతే ఒక కర్ర తీసుకొచ్చుకుని కట్ చేసేసుకుంటేనండి, కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయించేసుకొచ్చుకోండి. మీకు సైజు ఎంత కావాలో అంత సైజు. ఎంత సైజు అనేది వీడియోలో చూద్దాం, మీకు చెప్తాను నేను. మీకు ఎక్కడ దొరుకుతాయని అడిగారు కాబట్టి ఈజీగా ఉండాలంటే మీకు బట్టల కొట్టులో దొరుకుతాయండి. బట్టలో తాళ్ళు చుట్టేసి వస్తాయి, అక్కడ తెచ్చుకొని. లేదు మాకు అక్కడ కాదండి మేము కొనుక్కుంటాము అంటే మీరు మనకి అమ్ముతారు కదా చెక్కలు అమ్మే చాట, అక్కడికి వెళ్ళి మీరు కట్ చేయించుకోవచ్చు. లేదంటే అసలు కర్రలాగా మనం పెట్టేసుకోవచ్చు అండి. అన్నిటికీ డబ్బులు పెట్టాలంటే కష్టం కాబట్టి మీకు కర్రలు ఎవరిళ్ళల్లో ఉండవండి. ఇదిగోండి, ఇప్పుడు నేను కర్రే కట్ చేయించేసా, చూసారు కదా. ఇది ఇంకా అల్లే విధానం చూసేద్దామండి. ఫస్ట్ ఇదిగోండి, నేను సూదిని లోపల నుంచి ఎక్కిస్తున్నానండి. ఇలా లోపల నుంచి నేను ఎక్కిస్తాను, ఎందుకంటే నాట్ వెనక్కి వెళ్ళిపోద్ది అన్న ఉద్దేశంతో లోపలికి వెళ్ళిపోద్ది నాట్ అనేది. ఇలా ఇప్పుడు ఇక్కడ ఈ 10 బీడ్స్కి వేసేద్దామండి. ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ గ్రీన్ బీడ్స్ ఏనండి తీసేసుకుందాము. చేంజ్ చేసేటప్పుడు చెప్తాను. ఎల్లో బీడ్స్ ముందు ప్రస్తుతానికైతే మనం గ్రీన్తోనే అల్లేద్దాం. ఇక్కడ 1 ఎల్లో బీడ్ ఉంది. 10 బీడ్స్లో ఫస్ట్ బీడ్ తీసుకుంటున్నాం.
ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా మరలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ మనకి 4 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. ఈ 1 బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసేసాం. ఇక్కడ 4 బీడ్ ఫ్లవర్ ఏర్పడింది. మరలా నెక్స్ట్ సెకండ్ బీడ్లో తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ గ్రీన్ 1 బీడ్, ఎల్లో 1 బీడ్, ఈ 2 బీడ్స్ ఉంటాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. కొత్తగా అల్లుకునే వాళ్ళండి వైరు కొంచెం తక్కువే తీసుకోండి. మనకి టైం అంతా వైరుని సెట్ చేసుకుంటానికే సరిపోద్దండి. థర్డ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మీకు పక్కన మోత అండి, కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇదిగోండి ఇలా. ఇంకా మొత్తం ఈ 10 బీడ్స్కి 2 బీడ్స్ యాడ్ చేసేసేయండి. నేను ఇక్కడ చివరికి ఎలా చేయాలో చెప్తా. ఇక్కడ వరకు వేసేయండి మీరు 2 బీడ్స్. మీతో మాట్లాడుతూ ఉంటాను, ఫాస్ట్గా వేసేస్తానండి. నేను వీడియో చేయకపోవటానికి కారణం అండి, ఈ కన్స్ట్రక్షన్ మూలాన మోతలు ఎక్కువైపోతున్నాయి. అసలు నేను చెప్పేది కూడా మీకు అర్థం కాదు. తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామంటే అండి, నేను చెప్పడానికి మన బీడ్ వర్క్ కదండి, కొంచెం ఏదన్నా మిగతా అయితే కంటెంటు నేను మీకు తర్వాత అయినా వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. ఈ బీడ్ వర్క్కి నేను అల్లుతూ మీకు చెప్తూ ఉన్నాను అనుకోండి, కాస్త అల్లిన దానికి నేను చెప్పేదానికి దగ్గరగా ఉంటుంది. అందుకని ఈ మోత అయినా నేను పెట్టకపోవటం కారణం కూడా అదేనండి, వీడియోలు. అందుకే చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెడుతున్నాను అన్నమాట. మేము తిరణాలకు వెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు తిరణాలు జరుగుతూ ఉంటాయండి, మీకు కొన్ని దొరుకుతూ ఉంటాయి, తెచ్చుకోండి. చిన్న చిన్న గిన్నెలు అలా దొరుకుతాయండి. పసుపు కుంకాలు మన దానిలో గాడ్ ఐటమ్స్ అని చెప్పి పెట్టానండి. దానిలో మనకి చిన్న చిన్న గిన్నెలు అవసరం అవుతాయి పూసలకి అల్లిన వాటి కింద దిగేయటానికి. అలా ఇప్పుడు తిరణాలు కాబట్టండి కొంచెం దొరుకుతాయి, మీరు అక్కడ పట్టేది చూసుకోండి చక్కగా. కొన్ని ఫ్లవర్ వాజుల్లో మనం ఫ్లవర్ వాజ్ వెళ్ళామనుకోండి, చిన్న చిన్న ఫ్లవర్స్ అలాంటివి మనకి దొరకనవి ఉండవండి తిరణాల్లోనూ. తిరగతా ఉండటమే. ఇంకా మనకి ఏదైనా కావాలంటే అండి, ఇంకా మనకి దొరికేదాకా కొంచెం శ్రమ పడాల్సిందేనండి. ఈ బీడ్స్ అంటే అండి కొంతమంది అయ్యో అసలు మాకు దొరకటం లేదండి అంటున్నారు. ఒక్కొక్కసారి అండి దొరకవు, ఏరియాని బట్టి కూడా ఉంటుందండి. కొంచెం సిటీ అనుకోండి కొంచెం ఫాస్ట్గా దొరుకుతాయి. ఇవి అందరూ వాడేవి కాదు కదండి. అందుకే మీరు షాపు ఓనర్కి చెప్పండి. ఓనర్ గారికి చెప్పారనుకోండి, మీరు వాళ్ళే తెచ్చి పెడతారండి. మీకు నేను సలహా కూడా ఇస్తున్నాను. ఇలా కొంచెం చూసి చక్కగా ఒకే లెవెల్లో లాగండి. ఒకటి టైటు, ఒకటి బాగా, ఒకటి లూజు అలా అల్లకండి. బోలుగా వచ్చి మనకి కాలు నిలబడదు. మరలా 2 బీడ్స్ ఇలా 2 బీడ్స్ మనం ఈ 10 బీడ్స్కి వేసేసుకోవాలి. అంటే ఇప్పుడు 9 బీడ్స్ వరకు వచ్చేసాను నేను. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ బీడ్ అండి. ఇదిగోండి, ఇది లాస్ట్ బీడ్. ఈ మధ్యన వేరియేషన్ చూపించాను చూసారా, ఇది దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. దీనిలో నుంచి మరలా మనం లాస్ట్ బీడ్ కాబట్టి కలిపేసేయాలి. ఈ గ్రీన్ బీడ్లో కూడా స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. మనకిక్కడ 3 బీడ్స్ ఉంటాయి. రైట్ లెఫ్ట్ గ్రీన్ ఉంటుంది, మిడిల్లో ఎల్లో బీడ్ ఉంటుంది. 1 2 3 బీడ్స్ ఉంటాయి. 1 గ్రీన్ బీడ్ మాత్రమే యాడ్ చేయాలి లాస్ట్కి. ఇలా గ్రీన్ బీడ్లో నుంచి ఈ ఎల్లో బీడ్లో నుంచి మనకి ఇక్కడ గ్యాపు, ఇక్కడ మనకి కొంచెం వేయటానికి టైం పడుతుంది. ఒకేసారి నేను తీసుకొచ్చేస్తున్నాను, ఒకేసారి లాగేయచ్చు. ఇక్కడ మాత్రం మీరు టైట్గా లాగండి అండి, లేదు అంటే మీకు బోలుగా వస్తాయి. ఇదిగోండి ఇలా
మరలా మనకి ఇప్పుడు ఈ స్టెప్ వేసిన తర్వాత ఈ 10 బీడ్స్కి వేసేసాం. మరలా మీకు పైకి ఎన్ని రావాలి? 1 2 3 4 5 6 7 8 9 10 రావాలి. ఈ 10 బీడ్స్కి మరలా 10 రావాలి. ఇప్పుడు ఈ గ్రీన్ ఇక్కడి నుంచి స్టెప్ లెక్కేద్దామండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కాలుకి. ఈయన నెక్స్ట్ స్టెప్ వేద్దాము. ఇలా ఈయన ఎక్కడైనా తీసేసుకోవచ్చండి ఈ 10 బీడ్స్లోను. ఇప్పుడు వేరియేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది మనకి. ఇంకా ఈ రౌండ్ ఈ 10 బీడ్స్కి వేసేయటమే. ఇప్పుడు సెకండ్ స్టెప్ 3 బీడ్స్ తీసుకోవాలి. స్టార్టింగ్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా సెకండ్ బీడ్లోకి ఈయన ఎమ్మటేనండి, ఈయన ఇట్లా వేసేయటమే. 1 2 బీడ్స్ ఉన్నాయి, స్టార్టింగ్ మాత్రమే 3 యాడ్ చేయండి, తర్వాత 2 2 యాడ్ చేసేయటమే. 2 బీడ్స్ ఉన్నాయి అక్కడ, 2 బీడ్స్ తీసుకుంటున్నాను. ఇవాళ చిన్న వీడియోనే పెడతానండి మీకు, కాళ్ళ వరకే ఎలా అల్లుకోవాలనేది మీకు షేర్ చేసేస్తాను. ఇలా మొత్తం వేసేయండి మీరు కూడా. 2 బీడ్స్ కాడికి నేను మీతో మాట్లాడుతూ ఉంటానన్నమాట. ఇది అల్లిక వచ్చిందే కదండి, ఇంకా మొత్తం 2 వేసేయండి. మరలా లాస్ట్లో ఎలాగో నేను మీకు చెప్తా. కొంచెం అండి అల్లుకునేటప్పుడు ఈ కాళ్ళు కొంచెం జాగ్రత్తగా అల్లుకోండి. ఎందుకంటే వైరు మనకి నేను డబల్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం నిలబెట్టిన స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి. ఇది 40 mm డయా, నేను డబల్ వైర్ అయితే తీసుకున్నాను. కొంచెం మీరు 50 60 ఉన్నారనుకోండి, వాళ్ళు సింగిలే తీసుకోండి. కొంచెం మోత అడ్జస్ట్ అయిపోండి అబ్బా, తప్పదు. ఇక వీడియో చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారండి, మేము అల్లుకే మొదలు పెట్టాము మీరు చూపించటం లేదండి, ఇంకో వీడియో షేర్ చేయట్లేదని చెప్పేసి. కొంచెం టైలరింగ్ వర్క్ మూలాన ఇక కొంచెం పెళ్ళిళ్ళు ఒత్తిడి ఉందండి, బట్టలు 16వ తారీఖుకి. ఇంకా వాటి మూలాన ఇంకా దగ్గరికి వచ్చేసాలండి, వర్క్ కూడా అయిపోయి వచ్చేసింది. నేను ఒప్పుకున్న టైలరింగ్ ఇవి మీకు మార్నింగ్ వీడియో చేస్తున్నానని ఎమ్మటే అప్లోడ్ చేసేస్తున్నానండి మీకోసం. నేను ఇంత కష్టపడుతున్నాను కాబట్టి అండి, మీరు నాకు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా. అల్లుకున్న తర్వాత ఒక కామెంట్ చేసేసేయండి. కొంచెం మన ఛానల్కి గ్రోత్కి అంటే మరి కొంతమంది చూస్తారండి ఇవి. ఇప్పుడు బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళ దగ్గరికి మన యూట్యూబ్ తీసుకెళ్తుంది అనమాట ఆ వీడియోని. ఓకే అండి, నాకు ఈ హెల్ప్ మీరు చేసేయండి. ఇలా నెక్స్ట్ ఈయన పక్క వెళ్ళిపోవటం, అల్లేసుకుంటామేనండి. కాళ్ళు భలే తొందరగా అయిపోతాయండి. అదిగోండి మళ్ళీ మైకులు వస్తాయండి కొత్తగా. ఇప్పుడు కూరగాయలు కానీ ముందు నేను వీడియో స్టార్ట్ చేస్తానండి, చెయ్యంగానే ఇనప సామాన్ల అబ్బాయి కంపల్సరీగా వస్తాడండి. అబ్బాయి మాకు ఫ్రెండ్ అయిపోయాడు. నేను వీడియో స్టార్ట్ చేయడం ఆలస్యం, మరి ఎన్నింటికి మార్నింగ్ స్టార్ట్ చేసినా అబ్బాయి వస్తాడు, ఈవినింగ్ స్టార్ట్ చేసినా వస్తాడండి. ఆ అబ్బాయి మాత్రం కంపల్సరీగా, అది ఒక బండి వస్తుంది, ఇనప సామాన్ల అబ్బాయి ఒకడు, ఎంటికలు కొంటామనే అమ్మాయి ఒక్క ఆమె. వీళ్ళిద్దరూ మాత్రం నేను పొద్దున స్టార్ట్ చేస్తే పొద్దున, సాయంత్రం స్టార్ట్ చేస్తే సాయంత్రం. అప్పుడు ఇలా నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండి ఈ స్టెప్లోను. ఇలా నెక్స్ట్ లాస్ట్ దానికి ఇలా తీసుకెళ్ళిపోవాలి పైకి. మరలా సెకండ్ స్టెప్లో లాస్ట్ కాబట్టి 1 2 3 1 బీట్ యాడ్ చేసేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ 3 బీట్స్, తర్వాత 2 2 బీట్స్, లాస్ట్లో మాత్రం 1 బీట్ యాడ్ చేసేయాలి. ఈ స్టెప్ సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ థర్డ్ స్టెప్లో స్టార్టింగ్ 3 బీట్స్ వేసుకోండి. ఇలా 7 స్టెప్స్ వేసేయండి. నేను కూడా వేసేస్తాను. ఇప్పుడు 2 స్టెప్స్ అయిపోయాయి, 1 2, ఇంకా 5 స్టెప్స్ వేసేయండి. ఇంకా 3 4 5 6 7 వరకు వేసేయండి, నేను వేసేస్తాను అండి. నేనైతే 7 స్టెప్స్ అయితే వేసేసాను. కౌంటింగ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. ఇక్కడ 3 యాడ్ చేసాం కదా, ఇది ఫస్ట్ 1 2 3 4 5 6 7. నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఇక్కడ 1 గ్రీన్ బీడ్, 1 yellow బీడ్, 1 గ్రీన్ బీడ్. ఇలా తీసుకోవాలండి స్టార్టింగు.
అటు ఇటు గ్రీను, మిడిల్ ఎల్లో. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇది 8th స్టెప్ అండి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, 1 గ్రీన్ 1 ఎల్లో, 2 బీడ్స్ తీసుకున్నాను. పైకి ఎల్లో వచ్చేటట్టుగా చూసుకుని ఎక్కించేసేయండి. ఈ మొత్తం వేసేయటమేనా ఇలాగే. మళ్ళీ ఒక బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా 1 గ్రీన్ 1 ఎల్లో, ఇలా మొత్తం వేసేయండి. నేను వేసేస్తాను ఇలా. ఒక బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను ఇలా. ఇక వేసేయండి అబ్బా. నేను వేసేసి మీకు చివరిలో ఎలాగో చెప్తా. మీకు బీడ్స్ అడ్రస్సు ఇవన్నీ అండి నేను ఒక వీడియో అయితే చేయాలి సపరేట్గా, ఎందుకంటే టైం బాగా తీసుకుంటుందండి. నేనైతే ఫస్ట్లో చూపించాను కదా మీకు బీడ్స్ అవి ఎక్కడ తీసుకొచ్చాను. మీరు కూడా తీసుకుంటానికి వీలుగా నేను అడ్రస్ అయితే మీకు మెన్షన్ చేస్తానండి. ఆంజనేయ స్వామి బొమ్మ అల్లికంతా అయిపోయిన తర్వాత ఒక వీడియో తప్పనిసరిగా చేస్తానండి. కొనుక్కుని మీరు కూడా స్టార్ట్ చేయండి అబ్బా. కొత్తగా చూసిన వాళ్ళు వీడియోని, మనం పెద్ద ఖర్చు ఏం పెట్టడం లేదు కదండి. తక్కువ ఖర్చుతో చక్కగా అందంగా అల్లుకోవచ్చండి మన చేత్తోనూ. ఇలా మంచి మంచి వస్తువులు అయితే మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. బీడ్ వర్క్లోనూ మనం ఇలాంటి ఐటమ్స్ కొనాలన్నా అండి బయట దొరకవు. మనం స్వహస్తాలతో మనకు నచ్చిన కలర్స్ మనం వేసుకుని అల్లుకుంటే ఎంత అందంగా ఉంటుందండి. నాకు కొంచెం జలుబు చేసిందండి. టైలరింగ్ వర్క్ కొంచెం ఎక్స్ట్రా చేస్తేనండి ఏదో ఒక సమస్య అనేది వస్తుందండి కంపల్సరిగా. ఒక 2 days రెస్ట్ తీసుకుంటే మరలా సెట్ అయిపోద్దండి. అల్లిక కూడా చాలా ఈజీ అండి. చూస్తుంటేనో మనకి ఇది ఎలా వచ్చిందా అనిపిస్తుంది. అల్లుతూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అల్లుకున్న తర్వాత కామెంట్ బాక్స్లో మేము అల్లుకున్నామని చెప్పి కామెంట్ చేయండి అబ్బా. ఒక లైక్ తప్పనిసరిగా ఇచ్చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని చెప్పారనుకోండి, కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తారనుకోండి, మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనాను ఓకే మనం అల్లుదాం ఈజీగానే ఉంది అంటున్నారు అని వాళ్ళకు కూడా కొంచెం అల్లుకోవాలనిపిస్తుంది. ఓకే అండి, దగ్గరికి వచ్చేసామండి. లాస్ట్ అనమాట, లాస్ట్ బీట్ కాబట్టి ఈ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి పైకి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, ఎల్లో బీట్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. 8th స్టెప్ కంప్లీట్. ఇంకా పైకి తీసుకొచ్చేసేద్దాము. నైన్త్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఎల్లో బీట్ ఉంది, 3 ఎల్లో బీట్స్ తీసుకోవాలి. 3 టోటల్ 4. మరలా పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 1 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ ఎల్లో యాడ్ చేయాలి. అట్లా పక్క బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవడం, 2 2 యాడ్ చేసేయండి. ఈ చివరిన మీకు చెప్తాను నేను. మొత్తం ఇలా రావాలి. చూసారు కదా ఈ స్టెప్ ఇలా చివరికి వచ్చేసాను అనమాట. ఇంకా ఈ బీడ్కి కూడా 2 బీట్స్ యాడ్ చేయాలి ఇలా. నెక్స్ట్ లాస్ట్ బీట్ అండి. ఈ స్టెప్లో పైకి తీసుకొచ్చేయాలి ఇలా. ఇక్కడ 1 2 3 బీట్స్ ఉన్నాయండి, 1 బీట్ యాడ్ చేసేయాలి. నైన్త్ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పట్టేస్తూ ఉంటుందండి, జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా.
నెక్స్ట్ నీడిల్ని పైకి తీసుకెళ్ళిపోవాలండి. టెన్త్ స్టెప్ స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ ఎల్లో 1 బీడ్ ఉంది. 3 గ్రీన్ బీడ్స్ తీసుకోవాలండి. సెకండ్ బీడ్లోకి ఎమ్మటే తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. గ్రీన్ బీడ్, ఎల్లో బీడ్ 2 బీడ్స్ ఉన్నాయి. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయాలి. మీరు ఈ కాలం చూస్తేనండి, ఈ కాలు మీరు అల్లేసుకోవచ్చు. నేను తర్వాత నెక్స్ట్ నేను అల్లేసేసి మీకు టైము ఎక్కువసేపు పడుతుంది. ఒక కాలు చూపించేసాను కాబట్టి రెండో కాలు కూడా మీరు అల్లేసేసుకోవచ్చు. మరలా 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయటమేనండి మొత్తం ఈ స్టెప్. మొత్తం అండి ఒక్కొక్క కాలు మనకి ఒక 30 గంట పడుతుందండి. కరెక్ట్గా చెప్పాలంటే 2 కాళ్ళు గంటన్నరగా లేసుకోవచ్చు మనం. అంత తేలిక, వర్క్ తేలికేనండి, పెద్ద కష్టమైతే కాదు. కానీ ఆంజనేయ స్వామికి ఇవాళకి మనం మీకు కాలు అల్లే విధానం షేర్ చేసినట్టు అవుతుంది. 2 బీడ్స్ కొంచెం స్ట్రాంగ్గా వైరుని సమంగా లాక్కోండి. ఒకటి లావు, ఒకటి బాగా లాగేసి ఒకటి లూజ్ చేసేసారనుకోండి, మీకు కాలు స్టిఫ్గా నిలబడదండి. వర్క్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే లెవెల్లో లాగాలి. అప్పుడే మనం వర్క్ నీట్గా ఉంటుంది. ఇలా నెక్స్ట్ 2 బీడ్స్ యాడ్ చేసేటవేను. కింద పోసేసుకోండి అబ్బా, బీడ్స్ హాయిగా ఫాస్ట్గా అయిపోద్ది మనకి. ఇంకొక 2 భాగాలన్నా వస్తుందండి ఆంజనేయ స్వామి బొమ్మ. హెడ్ పార్ట్ ఇక నా రేపటి వీడియోలో ఏం చేస్తానంటే అండి, చేతులు వెళ్ళే విధానం చూద్దాం. నెక్స్ట్ పార్ట్ 8లో హెడ్ చివరికి అల్లేసుకుందాం. ఇంకా తోక ఉంది. రేపటి వీడియోలోనే తోక చెప్పేస్తేనండి నేను ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది, మీరు అల్లేసి రెడీ చేసేసుకుంటారు. ఫాస్ట్గానే అయిపోద్దులేండి. ఇంకా లాస్ట్కి వచ్చేసామండి ఈ స్టెప్. ఇక్కడ అటు ఇటు గ్రీన్ ఉంది, మధ్యలో ఎల్లో ఉంది. ఇక్కడ గ్రీన్ బీడ్ యాడ్ చేయాలి. 1 గ్రీన్. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. పైకి తీసుకొచ్చేసి నాటేసేద్దాం. ఇక్కడ ఎండ్ అయిపోయినట్టేను ఇంకా కాలు ఈ స్టెప్తో. ఇదిగోండి ఎండింగ్ నాట్ చూడండి. సూది మీద 1 టైం, 2 టైమ్స్, 3 టైమ్స్ ఇలా మెలిదిప్పి లాగేసేయండి. లాగి దీన్ని ఇలా కిందకి అంటే నాట్ అనేది మనకి పడిపోతుంది. అక్కడే కట్ చేయకుండా కొంచెం ముందుకు తీసుకొచ్చేయండి. కొంచెం పైకి ఇలా తీసుకొచ్చామనుకోండి, ఇక్కడ కట్టర్ సహాయంతో ఇది కట్ చేసేయండి. ఇక్కడికి మనకి ఒక కాలు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ వరకు వచ్చేసామండి. నెక్స్ట్ అండి, ఇక్కడ నేను ఈ కాలు తర్వాత అల్లుతాను. ఇక్కడ ఫిల్ చేసేసుకోండి మొత్తం. ఎలాగో చెప్తా. ఇదిగోండి పనికి రాని పాలిథిన్ హ్యాండ్ కవర్స్ ఉన్నాయి కదా, అవి కర్ర ముక్కలు చూసుకోండి. దీని లోపల కరెక్ట్గా మనకి ఇక్కడ లూజ్ ఉంది. నేను తీసింది ఇదిగోండి ఈ కర్ర ముక్క. ఇలా చూసుకుని మనం లూజు లేకుండా, ఒకవేళ మీకు చిన్న కర్ర ఉందనుకోండి, ఇలా చిన్నగా ఉన్నాయనుకోండి కర్రలు, మీరు దాన్ని
ఒక కవర్లో ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి దీన్ని చక్కగా సెట్ చేసేసుకుని నీట్గా ఈ కర్రను ఇలా పెట్టి ఇలా మొత్తం ఇలా ఒక రౌండ్ అల్లే చుట్టేయండి. ఇలా చుట్టేసి దీని లోపల దీన్ని ఇట్లా ఫిట్ చేసేయండి. ఇలా పట్టుకుని ఇలా టైట్గా ఉండాలండి కొంచెం, అప్పుడే కాలు నిలబడుతుంది. మనం సపోర్టు పై దాకా తీసుకెళ్ళిపోవచ్చు. చూసారు కదా, ఎక్కడి దాకా తీసుకొచ్చాను నేను. మనం పై దాకా తీసుకెళ్ళిపోయామనుకోండి, లెక్క అయితే ఇక్కడ దాకా పెట్టేసుకుంటే అస్సలు మనకి నిలబడదు అనే ఛాన్సే ఉండదు. ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చేసాం నిలబడటానికి. ఓకేనా, ఇక్కడి నుంచి వచ్చేసింది. ఇదిగోండి ఇదిగోండి, నేను నొక్కితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా అల్లేసిన తర్వాత ఇలాగే పెట్టేసేయండి. ఇక్కడ కూడా పెట్టిన తర్వాత ఈ మధ్య ఖాళీ ఉంటుంది కదా, అప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి పంపించేయండి ఈ మధ్య ఖాళీలోకి దీన్ని. ఇలా నేను గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ ఇలా పాలిథిన్ కవర్ గ్రీన్ తీసుకున్నాను. మీ దగ్గర లేకపోతే ఇక్కడ వరకు ఇలా నెట్టేయండి దీన్ని ఇటుకి. ఇదిగోండి ఇలా, ఎందుకంటే మరలా ఇక్కడ మనకి ఇంకొక కాలు ఇక్కడికి రావాలి. అందుకని దీన్ని ఇలా పట్టుకుని ఇటు పక్కకి కొంచెం స్టిఫ్గా, ఈ కర్ర ఉంది కదా, ఈ కర్రతో పాటు ఈక్వల్గా మధ్య భాగం కూడా ఉండాలి. ఇలా ఎట్లా మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకొక కాలు కూడా అల్లేసేయండి. అల్లేసి దీనికి ఇక్కడ పెడదాం. ఓకే అండి, ఇక నెక్స్ట్ దీన్ని మనం సెట్ చేసుకోవాలండి. ఇట్లా కాలు ఇట్లా వంపు లేకుండా చక్కగా నీట్గా ఎదురు బీడ్ ఉన్నట్టుగా రావాలి. ఇక్కడ చూసారు కదా, ఈ బీడ్కి ఎదురుగా బీడ్ ఉన్నట్టుగానే ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ ఈ కాలు కూడా ఈ కర్రని ఇక్కడ కూడా ఇలా పెట్టేసేయండి. ఇక్కడ వరకు మీకు అప్పుడు సపోర్ట్ వచ్చేస్తుంది. ఈ మధ్యన ఉంది కదా, మొత్తం ఫిల్ చేసేసేయండి. ఓకేనా, ఇక మనం ఇది ఎలాగో చూసేద్దాం. ఈ కాలుకి పూర్తి చేసేద్దాం. ఫిల్ చేసేసాక చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇక్కడ మనం చేయలేదు, లోపల ఇక్కడ స్టఫ్ చేయలేదు. ఇక్కడ చేసిన తర్వాత బీట్ చూడండి ఎంత నీట్గా అమర్చినట్టుగా కనిపిస్తుందో. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మీరు కరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ ఫిల్లింగ్లోనే ఉంటుందండి బొమ్మ అందం అంతాను. ఒక చాట ఉబ్బెత్తు పెట్టి ఒక చాట లోపలికి పెట్టి అలా అయితే చెయ్యొద్దు, మనకు అందరం రాదు. వెనక భాగం ముందు భాగం కొంచెం నీట్గా, ఇప్పుడు మనం కర్ర పెట్టాం కదా, దాని సపోర్ట్గా అదే లెవెల్లో ఉండాలి మనకి. ఇప్పుడు అస్సలు కదలదండి కాలు అనేది. చూసారా, ఇంకా ఇదిగోండి అస్సలు లోపల పెట్టేశాను, ఇంకా మనకి కదలదు. నేను పాలిథిన్ కవర్ ఎందుకు పెట్టానంటే చుట్టాలి, లేదనుకోండి కర్ర ముక్క బయటికి కనిపిస్తుంది. కంపల్సరిగా మీరు కూడా పాలిథిన్ కవర్లోనే చుట్టి కర్ర ముక్కను పెట్టండి. ఇలా ఇప్పుడు మనం చాలా సపోర్ట్ ఇచ్చేసామండి బొమ్మ నిలబట్టడానికి. లేకపోతే మీకు ఈ ఒక్కటి లేకపోతే, మీకు ఈ కర్ర ముక్కలు అనేది లేకపోతే మీకు బొమ్మ నిలవదండి. ఇంకొకటి, ఇక్కడ వరకు పెట్టినా కానీ ఒక్కొక్కసారి పడిపోద్ది. మనం పూర్తిగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే కొంచెం తగ్గించి తీసుకుని పెడితేనే మీకు బొమ్మ ఎక్కడ పెట్టినా మనకు నిలుస్తుంది, సపోర్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ఒక్కటి మాత్రం మీరు గ్రహించండి. మనం అల్లుకున్నాకండి పడిపోతూ ఉంటే మరలా ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది సపోర్ట్ అనేది. అదేదో మనం కాళ్ళ భాగం నుంచి తల భాగం ఈ బాడీకి ఇచ్చేసామనుకోండి అప్పుడు నిలబడిపోద్ది. ఇదిగోండి ఇది అంతే, నేను ఇక్కడ వరకు ఇచ్చాను, ఇక్కడ వరకు ఇచ్చేసాను ఈ కాళ్ళ భాగం నుంచి. ఈ మధ్య భాగం అంతా నేను కవర్ పాలిథిన్ కవర్ లాంటిదే పెట్టేశాను. ఓకే అండి,
దూది పెట్టినా అండి కొంచెం మామూలు మన ఇంట్లో ఉండే దూది ఉంటుంది అనుకోండి, అది వెయిట్ వచ్చేస్తుంది. మరలా ఇక్కడ బరువు ఉండాలి. బరువు ఒకవైపు బరువు లేకుండా పెట్టామనుకోండి సపోర్ట్ ఇవ్వదు బొమ్మ మనకి. ఇది ఒకటి మీరు గ్రహించండి. ఇంకా నెక్స్ట్ అండి, ఇప్పుడు ఈ కాలు భాగం పూర్తి చేసేసేద్దాం. మనకి 10 బీడ్స్ ఉంటాయండి. మన ఎదురికి 3 1 2 3 ఉంటాయి, ఇటు 3 2 ఆపోజిట్లో ఉంటాయి అన్నమాట. దీన్ని ఫిల్ చేసేద్దాం. ఇవ్వండి, ముందుగా ఇక్కడ ఎక్కించేసేయటం. 2 బీడ్స్ తీసేసుకోండి. ఫస్ట్ 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి, నేను 2 బీడ్స్ తీసుకున్నాను. 2 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. టోటల్ 4 అవుతుంది. ఈ బీడ్లో నుంచి ఈ బీడ్లోకి లాగేసేయండి. 4 బీట్ మీద పడిపోద్ది మనకి. నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి బయటకు వచ్చేద్దాము. దీన్ని పూర్తి చేసేయటమే, ఏం లేదండి, పూర్తి చేసేయటమేను. నెక్స్ట్ ఈ పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇలా పెట్టి చూపిస్తూ ఉండండి, మీకు అర్థమైపోద్ది. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా నెక్స్ట్ ఒక బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయి ఈ బీడ్లో కూడా ఏదన్నా ఉంటే నొక్కేసేయండి. ఇలా 3 బీడ్స్. పక్క బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాం. నేను పక్కకు పెట్టుకొని చూపిస్తున్నాను, చూడండి ఒక్కసారి. కన్వీనియంట్గా ఉంటుందని నేను సైడ్కే ఉంది వీడియో, చూడండి. ఇంతకు మించి అవకాశం లేదండి చూపించడానికి నాకు. ఇదిగోండి, చూశారు కదా, ఇలా వస్తుంది. 1 2 3 ఫ్లవర్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ మరలా పైకి తీసుకొచ్చేసేయండి. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేయాలి. ఫస్ట్ ఫిల్ చేసేటివేనండి, ఏం లేదు. ఇలా కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి చెయ్యి. ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేటివేనండి. ఇక్కడ ఈ బీడ్లో నుంచి ఇలా పూర్తయిపోయింది, మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు మొత్తం ఈ బీడ్స్ని కూడా కలిపేయండి. చివరి చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా 1 2 3 ఫ్లవర్స్ వస్తాయి. 4 బీట్ ఇటు 1 2 3 మొత్తం 6 రావాలండి మీకు. ఇదిగోండి, దగ్గరికి పెట్టి చూపిస్తున్నా, ఇలా రావాలి. మీరు అల్లుకుంటే చూసుకోండి ఒక్కసారి. ఓకే అండి, ఇంకా ఈ స్టెప్ అయిపోయింది. మనకి కాలు భాగం కూడా రెడీ చేసేసాము. ఇక నాటు వేసేస్తున్నానండి ఇక్కడికి. నెక్స్ట్ మరలా అల్లుకునేటప్పుడు మరలా ఫ్రెష్గా అల్లేసుకోవచ్చు. ఇక్కడ నాటు వేసేస్తున్నాను. పైకి తీసుకొచ్చేసాను. ఇలా సూది మీద 3 సార్లు తిప్పేసేయండి. ఇంకా వేసేసి
ఇంకా మీ దగ్గర వైర్ ఎంత ఉంటే అంత పైకి తీసుకొచ్చేయండి ఇలా. ఎందుకంటే మనం సపోర్ట్ ఇచ్చేది అక్కడేనండి. ఇలా నేనైతే కట్ చేసేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న వైరు. పూర్తిగా ఒక కాల్ అయితే మనకు ఆంజనేయ స్వామికి రెడీ చేసేసామండి. ఇక నెక్స్ట్ ఇది నేను అల్లేసేస్తాను. అల్లేసి కర్ర కూడా పెట్టేసి ఈ కాలు కూడా నేను ఇక్కడ రెడీ చేసేస్తాను. సేమ్ మీరు 10 బీట్స్ ఉన్నాయి కదా, సేమ్ ఇలాగే అల్లేసేయండి. అర్థం కాలేదనుకోండి, రిపీట్గా ఈ కాలు ఎక్కడ స్టార్ట్ చేశానో చూసి మీరు ఈ కాలుకి స్టార్ట్ చేసేసుకోండి. ఇక్కడే కొత్త వాళ్ళు చేసుకుని సేమ్ ఇలాగే అల్లేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా ఇంకో స్టెప్ ముందుకు వెళ్ళిపోదాం. చేతులు వేసేద్దాము. ఇప్పుడైతే మనం ఇక్కడ వరకు అల్లేసాం. నెక్స్ట్ ఈ పాదాలు కూడా తర్వాత అల్లేసేద్దామండి. నేను ఈ మొత్తం వేసేస్తాను. వేసేసి ఎలా అల్లుకోవాలో పాదాలు చేతులు నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఓకే అండి. మీరు మాత్రం కర్ర పెట్టుకునేటప్పుడు మాత్రం మనకి సపోర్ట్ అనేది కంపల్సరిగా ఉండాలండి. సపోర్ట్ అనేది లేకపోతే ఇక్కడే మనం పెట్టే సపోర్టే నిలబట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి కంపల్సరిగా మీరు గ్రహించండి. ఒకవేళ మీకు ఇక్కడ లూజ్ అనిపించింది అనుకోండి, ఈ పైనుంచి కూడా మీరు ఫిల్ చేసేసుకోవచ్చు ఇలా పై భాగం. అందుకని చెప్పి ఒక కాలు అల్లుకున్నాక సాధ్యమైనంత వరకు ఈ మధ్య భాగాన్ని దేని సపోర్ట్ ఇలా సపోర్ట్ తీసుకోండి. తీసుకుని లోపలికి వెళ్ళిపోవాలి ఇలా ఇలా. నేను నొక్కి పెట్టేసాను చూడండి. ఇట్లా ఎక్కడికక్కడికి మనం సపోర్ట్తో ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కర్ర ముక్క ఇంకొక కాలు అల్లేసిన తర్వాత పెట్టేసేయండి. ఇదిగోండి ఇలా పెట్టేయండి. మరలా ఇక్కడ వస్తుంది మనకి, చూసారు ఇక్కడ ఇలా. ఈ మధ్య భాగం అంతా మీరు ముందే పూర్తి చేసుకుని తర్వాతే దీన్ని ఫినిష్ చేసేయండి. అప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా షోల్డర్లో చక్కగా అదింపెట్టినట్టు ఉండాలండి. ఒకటి ఉబ్బెత్తు ఒకటి కిందకి అలా పెట్టద్దు, చూసుకోండి ముందే. ఎందుకంటే నేను ఇక చూపించనండి ఫిల్లింగ్ చేసే విధానం నేను చూపించేసా కదా, నేను ఇంకా చూపించను మీకు. నేను కొంచెం పెద్ద కర్ర తీసుకుంటానండి. ఇది చిన్నది అయిపోయింది నాకు కొంచెం. ఇదిగోండి చిన్న సైజ్ అయిపోయింది. ఇంకొకటి పెద్ద సైజు తీసుకుంటాను నేను. ఇదండి ఈనాటి వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా. అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నామని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి అబ్బా. ఇది ఈనాటి వీడియో. ఇంకా నెక్స్ట్ పార్ట్ 8లో కలుద్దాం. అంత మటుకు సెలవు. నమస్తే అండి.